హాయ్ ఎవ్రీవన్ 20 మినిట్స్లో ఈజీ అండ్ క్విక్గా అయిపోయే చికెన్ పలావ్ చేసుకుందామా. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుంటే చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఈ బిర్యానీ దినుసులన్నీ ఉంటాయి కదా, ఆకు, చెక్క, లవంగం, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దాంట్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఇంకా మిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలాగా మొత్తం వేయించుకున్నాక దాంట్లోనే నీట్గా వాష్ చేసి పసుపు, ఉప్పు పెట్టిన చికెన్ వేసుకున్నాను ఇక్కడ నేను. అలా వేసుకోగానే దాంట్లోనే వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బిర్యానీ మసాలా, కొంచెం కారం, పుదీనా అండ్ కొత్తిమీర, ఇంకా కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని నీట్గా అన్నీ కలపాలండి. అన్నీ కలిసేట్టు కలిపేసినాక దాంట్లోనే ఒక పెద్ద టమాటో నేను తీసుకున్నాను అండ్ 1 కప్పు పెరుగు ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిపేసి ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని నీట్గా మూత పెట్టేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు ఊజ్ అవుట్ అయ్యి కొద్దిగా వాటర్ ఇంకనివ్వాలండి. కొన్ని వాటర్ ఇంకిపోయినాక ఈ చికెన్ కూడా కాస్త ఉడికినాక దాంట్లో కడిగి పక్కన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవడమే. ఇది వేసుకున్నాక కొంచెం బాగా కలపాలండి. అలా అని గట్టిగా కలిపేయకూడదు, రైస్ అంతా విరిగి ముక్కలైపోతుంది. నార్మల్గా అటు ఇటు కలుపుకున్నాక మొత్తం అంతా కలిసేట్టు 1 స్పూన్ ఫుల్ ఆఫ్ గీ వేసుకొని చక్కగా మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి దానిపైన ఏమైనా బరువు ఉంచగలిగితే స్టీమ్ బయటకు రాకుండా తొందరగా కుక్ అయిపోతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ పలావ్ ఇలా వేడివేడిగా తినేదానికంటే చల్లగా అయినాక తింటే ఇంకా బాగుంటుందండి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.